హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు బీన్స్ కర్రీ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఇగో బీన్స్ శుభ్రంగా కడిగి ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఒక 3 ఉల్లిపాయలు. జనరల్గా మా వరంగల్ సైడు తెల్ల ఉల్లిపాయలు ఎక్కువ తింటారు. ఇది తెల్ల ఉల్లిపాయలు చాలా టేస్ట్గా ఉంటాయి. మా వైపు ఈ ఎర్రగడ్డలు ఎక్కువగా తినరు. ఈ తెల్ల ఉల్లిపాయ మంచిగా సన్నగా తరుక్కోవాలి. ఎప్పుడైనా కానీ కర్రీకి గ్రేవీ కావాలనుకున్నప్పుడు ఇట్లా సన్నగా కట్ చేసుకుంటే గ్రేవీ మంచిగా వస్తుంది. ఎందుకంటే ఇలా టమాటాలు ఇట్లా ఏమీ వేయడం లేదు, మనం ఓన్లీ బీన్స్ ఉల్లిపాయలు అంతే. ఇలా కట్ చేసిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. 1/2 కేజీ బీన్స్, ఒక 3 ఉల్లిపాయలు. తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని అవి మరిగిన తర్వాత ఈ బీన్స్ కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు వేయాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి, ఒక పావు టీ స్పూను. కొన్ని చుక్కలు నూనె పోయాలి, ఒక పావు టీ స్పూన్. పోసిన తర్వాత ఒకసారి కలిపేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇది చిన్న కొబ్బరి ముక్క, ఒక 4-5 జీడిపప్పు, ఒక 4-5 బాదం. చూడండి, ఒక 8 నిమిషాల తర్వాత ఉడికింది, మెత్తగా ఉడికింది. మంచిగా ఉడకాలండి, లేకపోతే కాయ ఉంటే బీన్స్ టేస్ట్ బాగుండదు. మరీ మెత్తగా కూడా కాకూడదు, 90% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు నేను చూపించాను కదా, అలా ఉడకాలి. ఇప్పుడు వీటిని నీళ్ళు ఉంచేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ రెడీ చేద్దాం. స్టవ్ వెలిగించి ఫ్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా 2 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. దీనికి నూనె ఎక్కువ పట్టదు. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ వేయించుకోవాలి. కర్రీలో ఎప్పుడైనా పోపులో కొద్దిగా మెంతి కూర వేసుకుంటే కర్రీకి ఫ్లేవర్ మంచిగా వస్తుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. షుగర్ పేషెంట్లు కూడా, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా మంచిది. ఈ కొద్దిగా మెంతి కూర వేసుకున్నాక కలుపుకోవాలి. ఈ మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతుండాలి. ఇది మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి వస్తే సరిపోతుంది. దీనికి 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి, ఒక 1 నిమిషం 2 నిమిషాలు. ఇది అల్లం వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. దానికంటే ముందు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా హెల్త్కు మంచిది, కంటికైనా మన వెంట్రుకలకైనా కానీ అన్నిటికీ మంచి విటమిన్ అది. ఇప్పుడు పసుపు వేసి కలుపుకోవాలి. పసుపు కలిపిన తర్వాత 1 టీ స్పూన్ నిండా కారం పొడి వేసుకోవాలి. కారం ఎక్కువ తింటోళ్ళు ఉంటే ఇంకో 1/2 టీ స్పూను 1 టీ స్పూను ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసిన కారం మీడియం. ఇప్పుడు కారం వేసిన తర్వాత మంచిగా కలిపి దానికి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మళ్ళీ తర్వాత మనము కర్రీ చివరిలో ఒకసారి చెక్ చేసుకుంటే తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఉడకబెట్టినటువంటి బీన్స్ని ఇందులో వేసేసి కలుపుకోవాలి.
ఈ బీన్స్కు మంచిగా ఉప్పు కారం ఇదంతా మసాలా పట్టే విధంగా కలుపుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ ఉండాలండి, హై ఫ్లేమ్ ఉంటే మాడిపోతే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. మీరు ఎంత లైక్ చేస్తే, ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే అంత వీడియోలు సర్క్యులేట్ అవుతాయి. ఇది కొబ్బరి, బాదాం, జీడిపప్పు పొడి అండి ఇది. ఈ పొడి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ. ఒకవేళ మీరు జీడిపప్పు, బాదాం లేకుంటే మామూలు కొబ్బరి పొడి వేసుకోవచ్చు. ఇందులో మనం టమాటా వేయము కాబట్టి ఈ పొడితోటి మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. బీన్స్ తినని వాళ్ళు కూడా ఇలా వేస్తే చాలా బాగా తింటారు, పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. కొద్దిగా ఉప్పు తక్కువ ఉందండి, ఇప్పుడు టేస్ట్ చేశాను, ఇంకొక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసాను. ఇంతేనండి, కర్రీ రెడీ అయిపోయినట్టే. ఫ్రెండ్స్, మీరు కూడా చూసి ఈ విధంగా చేసుకోండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇంట్రెస్ట్గా తింటారు. చూడండి, మంచిగా ఉడికింది, ముక్కలు కూడా ఉప్పు కారం మంచిగా సరిపోయింది. ఎంతో టేస్టీ అయిన బీన్స్ కర్రీ. ఫ్రెండ్స్, వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.